మిక్సింగ్, మాస్టరింగ్ గాని, మ్యూజిక్ ప్రొడక్షన్ గాని మీరు హెడ్‌ఫోన్స్‌లో చేస్తున్నారా? ఎలాంటి హెడ్‌ఫోన్స్ మీరు పర్చేస్ చేస్తే మీ యొక్క మిక్సింగ్, మాస్టరింగ్ గాని, మ్యూజిక్ ప్రొడక్షన్ గాని ఉపయోగపడతాయో తెలుసుకుందాం. యూజువల్‌గా మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ సెషన్స్ అనేవి మనం హెడ్‌ఫోన్స్‌లో మిక్స్ చేసినట్టయితే, మనం ఓపెన్ బ్యాక్ హెడ్‌ఫోన్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది. సో, దానివల్ల ఏంటంటే మనకి ఇయర్స్ అనేవి అంత పెయిన్ రావన్నమాట. బట్ మీరు ఏదైనా వాయిస్‌ని ట్రాక్ చేసుకుంటున్నప్పుడు గాని, లేకపోతే ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ మనం రికార్డ్ చేసుకున్నప్పుడు గాని, ఈ యొక్క ఐసోలేషన్ క్లోజ్డ్ హెడ్‌ఫోన్స్‌ని యూజ్ చేయడం చాలా మంచిది. దాని ద్వారా ఏంటంటే, ఈ యొక్క సౌండ్ అనేది మనకి ఇక్కడ లీక్ అవ్వకుండా ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే, మన యొక్క సౌండు మనకేదైతే మనకు ఫీడ్‌బ్యాక్ వస్తుందో, ఆ సౌండ్ మైక్‌లోకి ఎళ్ళకుండా ఈ యొక్క క్లోజ్డ్ హెడ్‌ఫోన్స్ అనేవి బాగా పనిచేస్తుంటాయి. సో, ఐసోలేటెడ్‌గా బాగా పనిచేస్తుంటాయన్నమాట. సో, కంప్లీట్ సౌండ్ అనేది మనకి ఇయర్స్ దగ్గరే ఉంటుంది. సో, బయటికి లీక్ అనేది ఉండదు. బట్ ఓపెన్ బ్యాక్ హెడ్‌ఫోన్స్ ఏంటంటే, మనకి చాలా ఫ్రీగా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే, మనకి ఎంత ఎక్కువ టైం అయినా సరే మనం వర్క్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, నెక్స్ట్ టైమ్ మీరు హెడ్‌ఫోన్స్ కొనేటప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ అయితే గమనించండి. సో, ఓపెన్ బ్యాక్ అనేది మనకి లాంగ్ టర్మ్ సెషన్‌కి చాలా బాగుంటుంది. అదేవిధంగా క్లోజ్డ్ హెడ్‌ఫోన్స్ అనేది మనకి ఐసోలేటెడ్‌గా ఉంటుంది. అదేవిధంగా ట్రాకింగ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంటది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ హెడ్‌ఫోన్స్ కొనే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.